వర్షాధార సేద్య భారతానికి దిశానిర్దేశం చేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి 92వ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. ఢిల్లీలోని కృషి భవన్లో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దేశ వ్యవసాయ అభివృద్ధి సంక్షేమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పాత్రను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొనియాడారు. ఈ వేడుకను పురస్కరించుకుని వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష సేవలందించిన పలువురు శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. మెట్ట పంటల్లో చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఐకార్ అత్యున్నత పురస్కారం రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డును ఇక్రిసాట్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ వర్షినేకు బహుకరించారు. ఈ నెల 16న వర్చువల్ విధానంలో జరిగిన 92వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పీజీ అవుట్ స్టాండింగ్ డాక్టరల్ థీసిస్కు గాను ఇక్రిసాట్ శాస్త్రవేత్త డాక్టర్ అలిసి కుజూర్ జవహర్లాల్ నెహ్రూ అవార్డు అందుకున్నారు. 1956 నుంచి ఐసీఏఆర్ ఏటా రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డుతో పాటు 5 లక్షల నగదు బహుమతిని శాస్త్రవేత్తలకు అందిస్తుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఇక్రిసాట్ శాస్త్రవేత్తల అభిప్రాయాలపై ఇవాల్టి రైతు రథంలో ప్రత్యేక కథనం. అధికోత్పత్తినిచ్చే వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ అందించిన విశిష్ట సేవలకు 2 జాతీయ అవార్డులు వరించాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఐసీఏఆర్ అత్యున్నత బహుమతైన రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ వర్షినేకు వరించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును 5 లక్షల నగదు బహుమతిని వర్చువల్ విధానంలో అందజేశారు. డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రస్తుతం మెదక్ జిల్లా పటాన్చెరు ఇక్రిసాట్ కేంద్రంలో జెనెటిక్ గెయిన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్లాంట్ జినోమిక్స్ అసిస్టెడ్ క్రాప్ బ్రీడింగ్ విభాగాల్లో రాజీవ్ కుమార్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నది. ఆయన నేతృత్వంలోని ఇక్రిసాట్ బృందం కందులు, శనగలు, వేరుశెనగలు, సజ్జ పంటల జన్యుక్రమాలు, కొత్త వంగడాల అభివృద్ధి, జీవ వైవిధ్యం పరిరక్షణపై చేస్తున్న అధ్యయనానికి ఈ గుర్తింపు లభించింది. రాజీవ్ 2005 నుంచి ఇక్రిసాట్లో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు తన పరిశోధనల ద్వారా 5 రకాల నూతన వంగడాలను రాజీవ్ రూపొందించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వేరుశెనగ, శనగ, కంది వంగడాలకు రాజీవ్ సారథ్యంలోని బృందం పలు అవార్డులను అందుకుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పీజీ అవుట్ స్టాండింగ్ డాక్టరల్ థీసిస్కు గాను ఇక్రిసాట్ శాస్త్రవేత్త డాక్టర్ అలిసి కుజూర్ జవహర్లాల్ నెహ్రూ అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో మా ప్రతినిధి నిరంజన్ ఫేస్ టు ఫేస్ ఇవాల్టి రైతు రథంలో మీకోసం. ఇక్రిసాట్ ప్రముఖ శాస్త్రవేత్త రాజీవ్ కుమార్ వర్షినికి జాతీయ కేంద్ర పురస్కారం అందుకున్నారు. 2 రోజుల క్రితం గడిచిన 15 ఏళ్లుగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఐసీఆర్ ఏదైతే కేంద్ర అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉందో మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించే 92వ ఐసీఏఆర్ వార్షికోత్సవంలో ఆయనకి అవార్డును ప్రదానం చేశారు. ఏదైతే రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డు, ఇది అగ్రికల్చర్ సెక్టార్లోనే అత్యున్నత పురస్కారం. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. ఆయన ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనతో పాటు కొన్ని విశేషాల్లో పంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ విన్నింగ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ ఫ్రమ్ ఐసీఆర్. హౌ యు ఆర్ ఫీలింగ్? Thank you very much. Thanks a lot, and we feel very honored and humbled to receive this very important award. And I think this award is a recognition for the research of ICRISAT and its partners, and I'm grateful to all my colleagues and collaborators at ICRISAT, ICR institutes, State Agricultural University in India and all other parts of the world. I should also mention that I'm really grateful to our Director General, Dr. Jackie Hughes, for providing a great leadership to ICRISAT, and also thanks to Dr. Trilochan Mohapatra, the Director General of Indian Council of Agriculture Research, for all their support and cooperation. Thanks once again to you and your media for interviewing me on this award. So basically you have contributed a lot regarding the droughtless crops like groundnuts, chickpea, and moreover peas and all, which are the very stable food for the Indians. So how you feel? How are these contributors work with your team and your ICRISAT? Thank you very much for this question. And as you mentioned, these crops are very important, especially in the semi-arid tropic regions of the world like Telangana, Andhra Pradesh and southern India and many parts of sub-Saharan Africa. So what happened in these parts of the world where your rainfall is very low
and agriculture land is not very fertile, these crops, they are the important source for income generation for the farmers. They are the important crops for the staple food crops. But what happens that in these crops, the crop productivity is very less than 1 ton per hectare. So what ICRISAT and our partners have been doing during last 10-15 years to understand the genes which can provide more tolerance, which can provide more yield under the rain-fed conditions, drought conditions. And we feel very happy that our team has contributed in this direction in 3 areas. One, we understood genes and genetics. Second, our research helped to develop the important varieties, like India released 2 varieties of chickpea last year, 2 varieties of groundnut, and Ethiopia released 1 chickpea varieties, and all of them, they came from the modern genomics integration research. And third part, what our team has been doing, that we say that not only ICRISAT but all other ICR institutes should be using these kind of technology in their breeding program. So our Center of Excellence in Genomics and Systems Biology has contributed to train more than 400 scientists from India. So these are the 3 important contributions from our research, for which we got this Rafi Ahmed Kidwai Award. Moreover, as you see, most of the semi-arid tropics, most of the farmers nowadays, due to the real estate boom, everywhere we are seeing concrete jungles. How do you appeal for the farmers or the lands of semi-arid tropics to be very useful for the people? This is very good question once again. So what is happening that because of this urbanization and because many times in India what is happening, this agriculture is not very profitable. So farmers, they don't want to do the farming. So I think this is a complex question. In this case, not only that agriculture research that we need to develop the better varieties which can give the higher yield, but also Government of India, Government of Telangana also, we need to come up with some new agricultural policies so that farmers, they can have the insurance, they can have the assurance of their crops. So when they grow these crops, they should be very profitable. And I think that nowadays this many technology, many policies are coming in this direction, and I feel very positive that there is a very strong or bright future for agriculture, and farming community needs to remain in agriculture, because nowadays even in Hyderabad we can have lot of IT technology, etc. This is good, but in the end we need to have some crops, some food for eating. If we don't have, we cannot survive. And you can also see in this case that under the COVID-19 you might have seen that several other sectors stopped, but now agriculture, this did not stop, and farmers, they kept on growing their varieties, and Government of India also ensured that all over India we should have enough food supply. So this is my view on this aspect. Finally, the Telangana has recently introduced agriculture policy. As a scientist, how do you see that? What is your call on it? I am aware about that one, and I feel very happy, and Telangana state is one of few states that we are coming up with very positive policy, agriculture policy, and they are very pro farmers. I should mention that last year, as a part of one of our Ministry of Agriculture project, I was traveling to 6 different states, and some other states like Madhya Pradesh or Uttar Pradesh, when I was visiting them, interacting with the farmers, they were asking that they would like to have similar kind of policy what Telangana government is having the policy. So I think this is really very good. The Telangana, Andhra Pradesh state, they are coming up with really very pro-farmers policy, and Government of India is also working in this direction. So I feel very positive through federal government, central government of India, from Ministry of Agriculture and the state governments, they are very pro-farmers policy, and I see bright future for the farming in the country. ఇది మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని అమలుపరుస్తుందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. అదే నేను చాలా రాష్ట్రాల్లో తిరిగాను. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చిందో దాన్ని అందరూ కూడా మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక చర్యను కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే మనం చూసినట్టయితే ఏదైతే గడిచిన 15 సంవత్సరాలుగా జెనోమిక్స్, అలాగే మాలిక్యులర్ బ్రీడింగ్ పైన ఏదైతే రాజీవ్ వర్షిణి గారు వారి టీం ఏదైతే రీసెర్చ్ చేసేదో ఆ రీసెర్చ్ గుర్తింపుకు కూడా జాతీయ పురస్కారం అందడం ఎంతో శుభపరిణామం కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే తన ప్రయాణం ఉందో తన ప్రయాణంలో ఆయనతో పాటు కలిసి వచ్చిన ఐసీఐఆర్ కావచ్చు, కాంట్రిబ్యూషన్ కావచ్చు, అలాగే ICRISAT కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో చెప్పుకోదగిందని కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు మరో శాస్త్రవేత్త ఉన్నారు, ఎలైస్ కుజూర్ కూడా ఏదైతే అప్కమింగ్ యూత్ సైంటిస్ట్గా కూడా ఆమె అవార్డు తీసుకున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, టెల్ మీ హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ యు ఆర్ ద అప్కమింగ్ యంగ్ సైంటిస్ట్. Yeah, I'm very much immensely happy, and like means I cannot express my feelings
to get my work recognized in ICR from ICR India. It's really a great pleasure, and I'm very much thankful to my PhD supervisor, Dr. Swarup Kumar Parida, and NIPGR, which works in genomics area, and they provided me a platform to work in this field. So I'm very much thankful to them. And now here also I'm continuing to work in this area, and I'm very much thankful to Dr. Rajiv Kumar Vashne for providing me further opportunities to continue to work in chickpea genomics and trait discovery here for increasing the yield traits under drought conditions. What sort of support you are gaining from your senior scientists? They are very much helpful. They are the guiding pathway for me, how they have experienced, and it's very much very good to draw an inspiration and motivation from a very good and good scientist Dr. Rajiv Kumar Vashne, and it's my pleasure to work with him now. Anyhow, thank you very much once again. ద థింగ్ మనం చూసినట్టయితే ఏదైతే రాజీవ్ వర్షిణి గారి టీంలో ఉన్న ఒక యంగ్ సైంటిస్ట్ ఉన్నారో వారు కూడా జవహర్లాల్ నెహ్రూ పురస్కారం అందుకున్నారు జాతీయ స్థాయిలో. అయితే వారు ఏదైతే గడిచిన 15 సంవత్సరాలుగా రాజీవ్ వర్షిణి గారు మన ఏదైతే వేరుశెనగకాయ అలాగే శనగ అలాగే కందిపప్పు పైన చేస్తున్న ఏవైతే పరిశోధనలు ఉన్నాయో ఈ పరిశోధనలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కూడా ఎంతో చెప్పుకోదలసిన. ముఖ్యంగా ఏవైతే సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ఉన్నాయో ఆ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్లో ఏదైతే కరువు ప్రాంతాలు ఉంటాయో కరువు ప్రాంతాల్లో ఉండే పంటలను సంరక్షించడానికి వీరి యొక్క పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడాయని చెప్పవచ్చు. వారి యొక్క సభ్యురాలు వాళ్ళ టీం సభ్యురాలు అన్ను చిటికనేని అంతా ఉన్నారు. ఏదైతే ఇక్రిసెట్ 2 అవార్డులు స్వీకరించిందో వాటికి సంబంధించి మాట్లాడుతాం మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఏదైతే అంతర్జాతీయంగా పురస్కారాలు ఏవైతే జాతీయ పురస్కారాలు అందుకున్నారో వాటి యొక్క విశిష్టత ఏంటి? డాక్టర్ రాజీవ్ వర్షిణి ఎవరైతే ఈ ప్రెస్టీజియస్ ఐసీఆర్ హైయెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నారు. ఆయన టీము ఆయన వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇక్రిసాట్ డీజీ డాక్టర్ జాక్లిన్ హుక్స్ అండ్ ఐసీఆర్ డీజీ డాక్టర్ త్రిలోకన్ మహోపాత్ర. ఆయన అభినందనలు చెప్తున్నారు వాళ్ళిద్దరికీ, అవార్డ్ సపోర్ట్కి, బెస్ట్ విషెస్, ఎవ్రీథింగ్. ఏదైతే పరిశోధనలు ఉన్నాయో రాజీవ్ కుమార్ పరిశోధనలు ఉన్నాయో ఆ సైంటిస్ట్ గారు దాంట్లో మీరు కూడా ఒక సభ్యురాలు, ఎలాంటి పరిశోధనలు చేస్తే దానికి ఈ గుర్తింపుగా ఈ అవార్డుని ఇచ్చారు? ఆయన ఈ పరిశోధనలు జీనోమిక్స్ మీద, మాలిక్యులర్ బ్రీడింగ్ మీద చేశారండి. ఆయన క్రాప్స్ లైక్ చిక్ పీ, పీజన్ పీ, గ్రౌండ్నట్ అండ్ పర్ల్ మిల్లెట్ విత్ హిస్ పార్ట్నర్స్, కొలాబరేటర్స్ అండ్ కొలీగ్స్ and together and all over with world and Indian institutes etc. మొత్తంగా ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ ఆయన 5 వెరైటీస్ని రిలీజ్ చేశారు ఇండియాలో, ఇథియోపియా, ఇది ఆఫ్రికాలో ఉంది. దాంతోపాటు ఆయన ఒక 50 నేచర్ పబ్లికేషన్స్, నేచర్ మీన్స్ హైయెస్ట్ పబ్లికేషన్ ఇన్ ద ఎంటైర్ highest publication journal, so he published totally 15 articles in that. అండ్ ఆల్సో హీ తర్వాత ఏంటంటే ఈయన కూడా కెపాసిటీ బిల్డింగ్ అని చెప్పి ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇండియా ఇక్రిసాట్ సైంటిస్టే కాకుండా బయట నుంచి ఇండియన్ సైంటిస్ట్ కానీ, నేషనల్ పార్ట్నర్స్, ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ సైంటిస్టులు అందరూ, పిహెచ్డి స్టూడెంట్స్, పోస్ట్ డాక్ సైంటిస్ట్ అందరూ వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతూ ఉంటారండి. 15 days 3 weeks అట్లా కూడా ఇది అడాప్ట్ చేస్తున్నారు ఏంటి మాలిక్యులర్ బ్రీడింగ్ దీన్ని డెవలప్. ఇది మొత్తం మీద ఏదైతే 15 సంవత్సరాలుగా ఏదైతే ఆహార ధాన్యాలు ఉన్నాయో, మనం కందిపప్పు కావచ్చు, అలాగే ఏదైతే గ్రౌండ్నట్ కావచ్చు, అలాగే ఏదైతే మన చిక్పీ ఉంది, ఏదైతే శనగలు అంటాం, మనం శనగలు అంటాం, ఆ శనగలకు సంబంధించి చేసిన జెనోమిక్స్, బయోమాలిక్యులర్ పరిశోధనలు ఉన్నాయి. ఆ పరిశోధనలకు గుర్తింపుగా కేంద్ర అగ్రికల్చర్ మినిస్ట్రీ ఈ గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసిందని చెప్పేసి, దాంట్లో ఏదైతే ఐసీఏఆర్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మరవలేనిది. అలాగే ఇక్రిసెట్లో ఉన్న ఎవరైతే సైంటిస్టులు కానీ హెచ్ఓడీస్ ఉన్నారో వారందరి యొక్క సహకారంతో ఈ అవార్డు అందినట్టు కూడా వారందరూ తెలియజేస్తారు. కెమెరామెన్ నవీన్తో నిరంజన్, AP 24/7 సంగారెడ్డి.